మన దేశంలో చెట్లని కూడా దేవుడిలాగా పూజిస్తారు. దానిలో రకరకాల చెట్లు ఉన్నాయి. మర్రి చెట్టు, జూవి, రావి ఎన్నో రకరకాలు ఉన్నాయి. కానీ మన తెలంగాణ ప్రాంతానికి, మన ఏరియాకి ఒక ముఖ్యమైన చెట్టు ఉన్నది. ఇంకా మన రాష్ట్రానికి స్టేట్ ప్లాంట్ అని చెప్తారు, జమ్మి చెట్టు. జమ్మి వస్తేనే మనకు దసరా పండుగ గుర్తొస్తుంది. అప్పుడు దసరా పండుగకి అందరు మనం ఆ జమ్మి ఆకులు తెచ్చేయటము, అందరికీ ఇవ్వటము, ఆ చెట్టుని నరికేయడము, మళ్ళీ ఆకులంతా ఊరంతా పంచడము అన్నీ చేస్తూ ఉంటాం. సో ఈ విధంగా దీన్ని చూస్తే ఏం చెప్తుంది అనిపిస్తుందంటే ఆ చెట్టులో ఏదో మహిమ ఉన్నది. అందుకోసం మనం ఆ రోజు ఆ చెట్టు దగ్గర వెళ్ళాలా, ఆ చెట్టుని ముట్టుకోవాలా, దాన్ని ఒక్కరొక్కరు ఇచ్చుకోవాలా, పుచ్చుకోవాలా, అట్లా చేస్తున్నాం. సో ఈ చెట్టు గురించి మన శాస్త్రంలో చాలా బాగా చెప్తారు. దీన్ని జమ్మి, సంస్కృతంలో షమ్మి అని చెప్తారు. సో దీని గురించి ఏం కథ ఉన్నదంటే ముఖ్యంగా ఇది వేదాల్లో కూడా దీని రెఫరెన్స్ ఉన్నది, పురాణాల్లో ఉన్నది. దానిలో ముఖ్యంగా ఈ జమ్మి చెట్టుని శనిదేవుడికి సంబంధం అని చెప్తారు. శనిదేవుడు మీకు అందరికీ తెలుసు ఏ విధంగా అందరినీ బాధ పెడతారు. కానీ ఈ చెట్టు ఉన్న చోటు ఆ దేవుడిది ప్రభావం రాదు. సో మీరేమనుకుంటారు, ఇది ఏదో మూఢనమ్మకం అది అనుకుంటారు. కానీ మన శాస్త్ర ప్రకారము ప్రతి మొక్కలో ఒక పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది, ఒక ప్రాణం ఉంటుంది. ఇప్పుడు సైన్స్ కూడా ఒప్పుకుంటుంది. ఇప్పుడు ఏ విధంగా మన పాతకాలంలో చెట్లుకి ప్రాణాలు లేదు, దాన్ని ఎట్లా ఇష్టం వచ్చినట్లు నరకొచ్చు, దాన్ని వాడుకోవచ్చు, ఎక్స్ప్లాయిట్ చేయవచ్చు, అట్లా ఒక మనకు అపోహ ఉండే. కానీ ఇప్పుడు మనకు తెలుస్తుంది ఒక చిన్న గడ్డి పొడుస అది కూడా మనకు కాపాడుతుంది. ఇప్పుడు మనకు ఫ్లడ్స్ వస్తాయి, భీషణమైన ఏమంటారు నీళ్ళు ప్రవాహం అవుతుంది, అప్పుడు మన సాయిల్లో ఎరోషన్ అయిపోతుంది. సో చిన్న గడ్డి పొరక ఉంటుంది, అది కూడా ఆ సాయిల్ ఎరోషన్ని, ఆ నీళ్ళ ప్రవాహాన్ని కాపాడుతూ మన భూమిని కాపాడుతుంది. సో ఒక చిన్న గడ్డి మొక్కనే ఇంత మనకు మేలు చేస్తుందంటే ఇవైతే పెద్ద పెద్ద చెట్లు ఉంటాయి, అవి కూడా మనకు కంపల్సరీగా ఏదో మేలు చేస్తుంది. అది మన దృష్టికి ఇంకా రాలేదు అది ఏ విధంగా పనిచేస్తుందని. కానీ మన పాతకాలంలో ఋషిమునులు ఉండే, వాళ్ళకి తెలుసుండే ఈ మొక్క ఏ విధంగా పనిచేస్తుందో అని. వాళ్ళు ఊహించుకున్నారు, వాళ్ళు చెప్పినారు. కానీ ఇప్పుడు దాకా మనకు మనకు అర్థం అనిపిస్తలేదు ఎందుకు చేస్తున్నాం. ఒక రిచువల్గా ఏదో వాళ్ళు చెప్పినారు, మనం చేస్తున్నాము. దసరాకి పోతున్నాము, దాన్ని పూజ చేస్తున్నాం. కానీ మనకి దాని ఇంపార్టెన్స్ తెలుసలేదు. ఆ రోజు మనం ఎందుకు పోవాలా, ఎందుకు పూజ చేయాలా, మళ్ళీ మంత్రం ఉంటుంది, ఆ మంత్రం చదివేస్తాము. షమ్మి షమైతే ప్రాపం అనే ఒక మంత్రం ఉంటుంది, ఆ మంత్రం చెప్పేస్తాము, వచ్చేస్తాము. సో కానీ ఆ శని అంటే మనలో ఉన్న నెగిటివిటీ, ఆ నెగిటివిటీకి పోయేదానికి ఈ చెట్టు చాలా బ్రహ్మాండంగా పనిచేస్తుంది అని మన శాస్త్రం చెప్తుంది. ఈ విధంగా ఇది మన జమ్మి చెట్టు ఉన్నది. ఈ చెట్టు మన దేశం, మన తెలంగాణ ప్రాంతమే కాకుండా రాజస్థాన్ ప్రాంత వాళ్ళు కూడా ఈ చెట్టుని స్టేట్ ప్లాంట్గా డిక్లేర్ చేస్తున్నారు. రాజస్థాన్ ఎట్లా ఉన్నది, మొత్తం ఏడాది ఉన్నది, అక్కడ నీళ్ళు ఉండదు. కానీ ఈ చెట్టు చాలా బ్రహ్మాండంగా పెరుగుతుంది. అక్కడ రాజస్థాన్లో ఏం చేస్తారంటే దీనికి మంచి కాయలు వస్తాయి. ఆ కాయలు మంచిగా లేతగా ఉన్నప్పుడు దాన్ని తీసి నీళ్ళలో ఉడకబట్టి మన గోకరకాయలాగా తయారు చేసుకుంటారు. దాన్ని ఏం చెప్తారంటే కేచరి అని చెప్తాను. దాన్ని మార్కెట్లో సాంగ్రీ అని ఒక రాజస్థానీ డిష్ ఉంటుంది. దానిలో అది దాదాపు ఇప్పుడు నేను కూడా 1000 రూపాయల కిలో ఏముంటుంది, అది మనకు మార్కెట్లో అమ్ముతున్నారు. ఇప్పుడు దాని మీద శాస్త్రవేత్తలు రీసెర్చ్ చేస్తే ఏం చేస్తుందంటే అది షుగర్ని, కొలెస్ట్రాల్ని, బీపీని కంట్రోల్ చేస్తుంది. ఎందుకంటే దానిలో హై గ్లూకోజ్, మన షుగర్ తక్కువ చేసే గుణాలు చాలా ఉన్నాయంట దీని కాయల్లో. సో ఈ విధంగా రాజస్థాన్ వాళ్ళు ఈ చెట్టుని ఒక స్టేట్ ప్లాంట్గా చెప్పినారు. మన తెలంగాణలో కూడా జమ్మి చెట్టుని స్టేట్ ప్లాంట్ చెప్పినారు. ఇదే కాకుండా సౌదీ అరేబియాలో కూడా దీన్ని గాఫ్ అని చెప్తారు. దాని పేరు గాఫ్ అని ఈ చెట్టుని వాళ్ళు పూజిస్తారు. సో వాళ్ళకి ఈ చెట్టు మీద ఎంత గౌరవం ఉందంటే పాతకాలంలో ఆ ఏడాదిలో వాళ్ళకి తినేదానికి ఏం లేకపోతుండే. సో వాళ్ళు ఏం చేస్తున్నారంటే దీనికి కాయలు ఉంటుండే, ఆ కాయలది పిండి చేసి దాంట్లో నీళ్ళు కలిపి దాన్ని రొట్టెలు చేసి వాళ్ళు సర్వైవ్ అయినారు, బతికినారు అప్పుడు ఈ చెట్టు కాయలు తినేసి. అందుకోసం వాళ్ళు ఆ చెట్టు మీద రుణంతో, ఆ కాలంలో ఈ చెట్టు మనల్ని కాపాడింది, ఆ రుణంతో ఇప్పుడు కూడా వాళ్ళు సంవత్సరంలో ఒకరోజు ఫెస్టివల్ ఆఫ్ గాఫ్ అని సంవత్సరం దాన్ని పూజిస్తారు. వాళ్ళు ఏం చెప్తారంటే ప్రతి గవర్నమెంట్ ఆఫీస్లో కానీ ప్రతి ఇంట్లో ఈ చెట్లు మనం పెంచుకోవాలా. ఎందుకంటే ఈ చెట్టు వల్లనే మన సంస్కృతి, మన సివిలైజేషన్ మనం కాపాడుకున్నాం, మనం బతికినాం ఈ చెట్టు వల్లనే. అందుకోసం ఈ చెట్టుకి మనం రుణపడి ఉన్నాం. చూడండి, ఒక చిన్న మొక్క జమ్మి చెట్టు, దాని వెనుక ఎంత పెద్ద కథ ఉన్నది.
అక్కడ ఒక చెట్టు కూడా ఉన్నదంట, అది నెట్లో చూసినాము. దాన్ని లైఫ్ 400 సంవత్సరాలు అంట. ఇప్పుడు అది బతికి ఉన్నదంట. 400 సంవత్సరాల నుండి అది బతికి ఉన్నది. దాని వేర్లు దాదాపు 300 అడుగులు 200 అడుగులు భూమిలో ఆడరంలో ఉన్నదంట. అప్పటికి కూడా బతుకుతుంది. సో దీన్ని చూసి మనకి ఏం తెలుస్తుందంటే ఈ చెట్టులో ఎంత బలం ఉన్నది, ఎంత నేచర్ని వ్యతిరేకిస్తూ అది సర్వైవ్ అవుతుంది. అదేవిధంగా ఆ చెట్టుని చూసి మనం కూడా ఏ విధంగా మనకు జీవితంలో కష్టాలు సుఖాలు అన్నీ వస్తే దాన్ని ఎదిరించి మనం ఎట్లా సర్వైవ్ కావాలా ఈ చెట్టుతోని మనం నేర్చుకోవచ్చు. దీంతోపాటు మన హిందూ శాస్త్ర ప్రకారము మన మహాభారతంలో అజ్ఞాతవాసంలో పోయినప్పుడు అర్జునుడు ఆయన ఆయుధాలు ఉండే, అన్నీ ఏమంటారు బ్రహ్మాస్త్రాలు అన్నీ రకరకాల ఆయన దగ్గర ఆయుధాలు ఉండే. అవి భూమిలో పడితే దానికి అంత నెగిటివిటీ అయితేనే ఏదో చెట్టు వెతికినారు, ఎక్కడ ఆ చెట్టు ఆ ఆయుధాలని కాపాడుకోవాలా. సో ఈ చెట్టు మీదనే ఆయన పెట్టిపోతాడు. అందుకోసం ఆ చెట్టుకి అంత బలం ఉంటుంది. ఈ విధంగా ఈ చెట్టు ఆధ్యాత్మికపరంగా చాలా ఉపయోగాలు ఉన్నాయి. దీంతోపాటు ఈ చెట్టులో ఆయుర్వేదం ప్రకారం చాలా ఔషధ గుణాలు కూడా ఉన్నాయి. ముఖ్యంగా దీని కాయలు ఉన్నాయి చూడండి. దీని కాయలు మనకు ఊర్లో ప్రతి ఊర్లో మనము చూస్తాము. ముఖ్యంగా ఈ చెట్టుని మన ఊర్లో ఏం చేస్తారంటే ఈశాన్య కోణంలో పెడతారు. ఈశాన్యం అంటే మన 9 దిశాల్లో ఒక ఈశాన్యం మంచి కోణం ఉంటుంది. సో మన ఊరికి మేలు జరగాలంటే ఈ ఈశాన్య కోణంలో ఈ జమ్మి చెట్టుని పెట్టాలని మనకు ఆనవాయితీగా నడుస్తూనే ఉన్నది. సో ఇప్పుడు కూడా మన శాస్త్ర ప్రకారం కూడా ఈశాన్య కోణంలో పెట్టుకోవాలి. సో దీంతో ఆ ఊర్లో ఉన్న ఏదైనా నెగిటివిటీ ఉంటే ఏమైనా ప్రాబ్లం వస్తే అది సాల్వ్ అవుతుందని పబ్లిక్కి నమ్మకం. దాంతోపాటు ఈ చెట్టులో ఉన్న ఔషధ గుణాలు కూడా చాలా ఉన్నాయి. ఔషధ గుణాలతో పాటు దీనిలో ఏముందంటే ముఖ్యంగా దీని కాయలు ఉంటాయి. ఆ కాయల్ని మనం ఔషధంలో దాన్ని బూడిద చేసుకోవాలి. దాని కాయలు మొత్తం ముదిరిపోయిన తర్వాత దాన్ని బూడిద చేసుకొని మనం కొబ్బరి నీళ్ళలో కలుపుకొని, ఇప్పుడు మనం కాస్మెటిక్స్లో చూస్తున్నాం చాలామంది హెయిర్ రిమూవర్స్ కోసం ఎక్కడెక్కడో పోయి లేడీస్ జెంట్స్ హెయిర్ జుట్టు తీయాలని ఎంతో బాధపడుతున్నారు. కాలికి చేయికి కాస్మెటిక్గా మంచిగా అందంగా కనబడాలని ఏదో క్రీమ్స్ పెడతారు జుట్టు పోయాలంటే. దాని బదులు దాన్ని కాయ తీసుకొని దాన్ని బూడిద చేసి కొంచెం కొబ్బరి నూనెలో కలుపుకొని రాత్రిపూట ఎక్కడెక్కడ మనకు జుట్టు తీయాలన్నది అక్కడ పెట్టేసి మనం రాత్రి పెట్టేస్తే మళ్ళీ పొద్దున దానికి మంచిగా నీళ్ళతోని కడిగితే చాలా వరకు రాను ఆ జుట్టు అంతా పోతుంది. సో ఇది బ్యూటిఫుల్గా హెయిర్ రిమూవర్గా పనిచేస్తుంది దీని కాయలు. ఇది మన ఆయుర్వేద శాస్త్రంలో ఉన్నది. కొంతమంది అనుభవం చేస్తారు, చాలా బ్రహ్మాండంగా పనిచేస్తుంది. అదేవిధంగా మనకు ఈ కఫ రోగాలు, గొంతు నొప్పి ఉంటుంది, మౌత్ అల్సర్స్, ముఖంలో ఏమంటారు పుక్కురులాగా వచ్చేసి దానిలో కాయలాగా రక్తం వస్తుంది, నొప్పి వస్తుంది, అన్నం తింటే మంట వస్తుంది. అక్కడ ఏం చేయాలంటే దీని కాయలు కానీ దీని ఆకుల్ది నీళ్ళు వేసి ఉడకబెట్టి కషాయం చేయాలి. ఆ కషాయంతో పుక్కిలించి ఉమ్మేస్తే ఆ నోరులో ఉన్న గాయాలు, నోరులో ఉన్న వాసన, దుర్వాసన, పండ్లు చీము రక్తం కావటము అన్ని ముఖ రోగాల్లో ఈ కషాయంతో పుక్కిలించి పెడితే చాలా బ్రహ్మాండంగా పనిచేస్తుంది. ఇదే విధంగా దీన్ని బెరడు ఉంటుంది. బెరడు కూడా అదేవిధంగా పనిచేస్తుంది. బెరడు ముఖ్యంగా ఏమంటే మానని గాయాలు ఉంటాయి చూడండి, ఎక్కడైనా గాయాలు ఉంటాయి, అవి తొందరగా మానతలేవు. అక్కడ ఆ బెరడుని తీసుకొని నీళ్ళు వడబెట్టి ఆ నీళ్ళతోని ఆ గాయాల్ని మనం కడిగితే గాయాలు కూడా తొందరగా మానిపోతుంది. సో ఈ విధంగా ఈ చెట్టు ఒక ఆధ్యాత్మిక పరంగా కానీ స్పిరిచువల్గా పరంగా కానీ మనకు ఔషధి పరంగా పర్యావరణ పరంగా చాలా బ్రహ్మాండంగా పనిచేస్తుంది. ఇంకొకటి ఈ చెట్టుని మనం ఫ్యూచర్ కోసం, ఎందుకంటే మన రాను రోజులు ఎట్లయితుందంటే మనకు వర్షాలు వస్తలేవు, మనకు చెట్లు కాపాడడం కూడా కష్టమైపోతుంది, మనకు గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ ఉంటుంది, గ్రీన్ కవర్ తక్కువైపోతుంది. అప్పుడు మనం ఇట్లాంటి చెట్లు పెంచి అట్లీస్ట్ కొంచెమైనా మంచకు ప్రాణవాయువు వచ్చినట్లు ప్రయత్నం చేసే ఫ్యూచర్ ప్లాంట్లో ఇది ఒక మొక్క ఉంటుంది. సో ఇప్పటి నుండి ఈ చెట్లని మనం కాపాడుకుంటూ పోతూ ఉంటాయి. ఫ్యూచర్లో ఇప్పుడు మనం చాలా మొక్కలు ఉన్నాయి, సున్నితంగా ఉంటాయి. ఒక ఎండాకాలం వచ్చిందనుకోండి 45-50 డిగ్రీస్ వచ్చేస్తే ఆ 20 సంవత్సరాలు 30 సంవత్సరాల చెట్టు ఎండిపోతుంది. అప్పుడు మనం అంతా కష్టపడి ఒక చెట్టుని కాపాడిన చెట్టు ఒక్క ఎండాకాలంలో ఒక వేడి గాలికి చచ్చిపోతుంది. ఒక్కొక్కసారి అంత ఎండలు వస్తాయి. ఇంకా రాను మన పరిస్థితి అట్లనే వస్తుంది. సో ఫ్యూచర్లో మనకు గ్రీన్ కవర్, మన దేశానికి మన వరల్డ్లో ఒక మంచి మొండి చెట్టు మనకు కాపాడే మొక్కల్లో ఇది ఒక చెట్టు ఉంటుంది. దానికోసం ఇప్పటి నుండి ఈ చెట్టు ఎక్కడెక్కడ మనకు రాళ్ళు ఉన్నాయి, గుంటలు ఉన్నాయి, ఎక్కడ మనకు ఏ మొక్కలు మొలవవు, అక్కడ గ్రీనరీ పెట్టడం చాలా అవసరం ఉంటుంది.
అక్కడ మనం ఈ చెట్లు పెడతా ఉంటే నాటుతూ ఉంటే కంపల్సరీ అక్కడ ఒక గ్రీనరీ వచ్చేస్తుంది, మనకు సాయిల్ని ప్రొటెక్ట్ చేస్తుంది, భూగర్భ జలాలు పెరుగుతుంది. ఈ విధంగా ఈ మొండి మొక్కను ప్రతి వేస్ట్ ల్యాండ్ ఎక్కడ ఉన్నది అక్కడ మనం ఈ మొక్కని పెంచుతూ ఉంటే మనం ఆరోగ్యపరంగా ఉంటుంది, పర్యావరణ పరంగా కూడా లాభం జరుగుతుంది. అందుకోసం ఈ మొక్కని పెంచడం కూడా చాలా కష్టం ఏం కాదు. దీనికి గింజలు ఉంటాయి, కొంచెం ఆ గింజలు రావడం కొంచెం టైం పడుతుంది. దాన్ని నీళ్ళలో ఉడకబెట్టి ఆ గింజల్ని మనం పెడితే చాలా వరకు మొలుస్తాయి. సో ఈ విధంగా ఈ మొక్కల్ని మీరు ఎక్కడ అవకాశం ఉంటే పెట్టుకోండి. ధన్యవాదాలు.